భక్త సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 జూన్ నెల వృషభ రాశి వారికి వారి యొక్క జీవితంలో ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఒడిదుడుకులు ఏమిటి, వారు ఏ విషయంలో లాభపడతారో అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వృషభ రాశి వారికి ఆర్థికంగా చాలా మెరుగయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరు సంపాదించిందల్లా కూడా అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థికంగా గడిచిన కాలంలో చాలా వెనకబడిపోయి ఉన్నారు. అయితే ఈ జూన్ నెలలో వీరికి చాలా వరకు మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు, వ్యాపార రంగాలలో కూడా బాగా రాణిస్తారు. సంపాదించింది కూడా చాలా మెరుగ్గా మంచి పనులకి ఉపయోగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో చేసి అప్పులు పాలై ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా అప్పులు తీరి చాలా సంతోషంగా ఉంటారు. అలాగే వీరు కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఆర్థికంగా కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసేటువంటి పనులు కూడా చాలా కనబడుతున్నాయి. వీరికి రియల్ ఎస్టేట్ రంగంలో చాలా బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం చేసేటువంటి వాళ్ళకి కూడా చాలా ఎక్కువ లాభాలు చూసేటువంటి అవకాశం ఈ నెలలో వీరికి బాగా కనపడుతుంది. గతంలో వ్యాపారాలు చేస్తూ అవి సరిగ్గా నడవక నష్టపోతూ ఉండేటువంటి వారికి కూడా ఈ యొక్క నెలలో మంచి లాభాలు చేకూరేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఆర్థికమైనటువంటి బలం చేకూరేటువంటి నెల ఈ జూన్ నెల. అదేవిధంగా వీరికి చాలా బాగున్నప్పటికి కూడాను వీరికి కొంతమంది వ్యక్తులు పరిచయాల వల్ల కావచ్చు, లేదా స్నేహితులు బంధువుల వల్ల కావచ్చు, మీ దగ్గర డబ్బు ఉండటం వల్ల మిమ్మల్ని అర్థించడం అనేది జరుగుతుంది. మీరు వారికి గనక డబ్బులు అప్పుగా కానీ ఏదైనా పెట్టుబడిగా కానీ ఒకరిని నమ్మి మీరు ఇచ్చినట్లయితే మీరు ఆ డబ్బును వదిలేసుకోవడమే. చాలా ఆర్థికంగా మీరు నష్టపోతారు. ఎంత లాభం ఉన్నప్పటికీ కూడాను మీకు ఒక మైనస్ అనేది ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అదేవిధంగా ఈ కొత్త వ్యక్తుల వల్ల మీరు నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు వారికి స్నేహితులను బంధువులను నమ్మి మీరు డబ్బు ఇచ్చారు అంటే అవి వెంకటేశ్వర స్వామి హుండీలు వేసినట్టే మళ్ళీ మీకు తిరిగి రావు. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఆర్థికంగా మీరు రాబోయే కాలంలో కూడా చాలా బాగా ఎదిగేటువంటి అవకాశం మీ జాతకంలో కనబడుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి విదేశీ ప్రయాణాల్లో కూడా వెళ్ళాలి అనుకొని ఆగిపోతున్న వాళ్ళు, దాని పరంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి శుభవార్త వింటారు. ఖచ్చితంగా విదేశీయానం చాలా మంది వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగాలు చేస్తూ తగినటువంటి ప్రమోషన్స్ రాక చాలా బాధపడుతున్న వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వస్తాయి. వీళ్ళు చాలా ముందుకెళ్తారు, చాలా బాగుంటారు. కానీ వీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంత కష్టపడుతున్నా సరే, ఎంత ముందుకెళ్తున్నా సరే, వారి యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ తోటి ఉద్యోగులతో కొన్ని అవమాన పాల్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ప్రమోషన్ రాకుండా అడ్డుకోవడం కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరిని మానసికంగా దూషిస్తూ చెడ్డ పేరు వచ్చేలాగా ప్రచారం చేస్తూ ఉంటారు. మీ తోటి వారితో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, అది ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైనా, మీ తోటి వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా వహించండి. లేదు అంటే మీ యొక్క ఎదుగుదల వారి వల్లే ఆగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ రాశిలో భార్యాభర్తలు గతంలో విడిపోయి కలుసుకోలేక అరే ఎందుకు విడిపోయావని బాధపడేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క నెలలో కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారికి విడాకులు అయినప్పటికీ, విడాకులకు వెళ్ళే దశలో ఉన్నప్పటికీ వాళ్ళు వారి యొక్క తప్పులు తెలుసుకొని తిరిగి వచ్చి వారి యొక్క సంసార జీవితాన్ని సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే వీరికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కుటుంబంలో ఉన్నాయి. ఆర్థికంగా అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, గొడవలు పడటం, పిల్లి ఎలకలాగా ఒకరంటే ఒకరు పడకపోవటం, ఇలాగా ఈ గొడవల వల్ల వీరి యొక్క మానసిక స్థితిని వీరే పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా చేసుకుంటారు. చిన్న విషయానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఏదో జీవితమే పోయిందన్నట్టుగా బాధపడుతూ ఉంటారు. మీరు ఈ యొక్క భార్యాభర్తల విషయంలో కొద్దిగా మీరు
సహనంతో ఉండండి. ఈ రాశిలో వృషభ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు తమ భర్తలతో కొద్దిగా అన్యోన్యంగా ఉండండి. అదేవిధంగా మగవారు వారి యొక్క భార్యలతో కొద్దిగా అన్యోన్యంగా ఉంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. అయితే మీకు అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడాను కొద్దిగా ఆరోగ్య విషయాల్లో చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబంలో కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళ వల్ల కూడా మీరు సంపాదించేటువంటి రూపాయి, మీరు మిగిలిపెట్టినటువంటి రూపాయి అన్నది ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో అనారోగ్యాలు పాలవుతూ ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా నయం కాకపోయినా మీరు ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఇది కొద్దిగా చేదు వార్తాయి. వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వారి యొక్క ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశంగా ఎక్కువ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు కూడా వారి యొక్క ఆరోగ్యాల్లో ఇబ్బంది ఉంటాయి. కొద్దిగా బద్ధకం, నీరసం, కొద్దిగా ఇలాంటి నిరుత్సాహమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా కొంత ఆరోగ్య సమస్యలు కూడా వీరిని వెంటాడుతూ ఉంటాయి. వీరు సంపాదించేటువంటి రూపాయిలో ఆరోగ్యాలకే ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్త చూసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. లేదంటే మీరు 10 రూపాయలు సంపాదించారంటే 5 రూపాయలు హాస్పిటల్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ మిగులుబడి అంటూ ఏమీ ఉండదు. మనకి కలిసి వస్తుంది అనుకునే సమయానికి ఏదో ఒకటి మనల్ని వెనక పడేస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు భార్యాభర్తల విషయాల్లో కొద్దిగా మానసికంగా మీరు బలాన్ని చేకూర్చుకోవాలంటే మీరు గొడవలకి దూరంగా ఉండండి. అదేవిధంగా ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని మంగళవార సమయంలో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మీ యొక్క ఆరోగ్యాలు మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.